వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ క్రియేషన్స్. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క అవతారాలలో మొదటి రోజైనటువంటి బాలా త్రిపుర సుందరి దేవి గురించి ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. బాలా త్రిపుర సుందరి దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక ముఖ్యమైనటువంటి రూపము. ఆమెను శ్రీ అద్వితీయమైనటువంటి సౌందర్యానికి, జ్ఞానానికి మరియు దేవిని బాలా త్రిపుర సుందరి, బాలా అవతారం యొక్క బాలాంబిక అని కూడా పిలుస్తారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతారం ప్రకారము ఆమె పరమేశ్వరి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క బాల్య రూపము. ఆమెని షోడశక్షరి విద్యారూపిణి అంటే 16 కళలతో కూడిన విద్యారూపంగా పరిగణిస్తారు. ఆమె అవతారం త్రిపురాసురులకు సంహరించడానికి మరియు భక్తులకు జ్ఞానం ప్రసాదించడానికి తీసుకున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి సౌందర్యము, బలము, జ్ఞానము మరియు కరుణ యొక్క సమ్మేళనంగా ఉంటారు. ఆమె త్రికోణాకార శ్రీచక్ర మధ్యలో బిందువులో వాసం చేస్తుంది. ఈ రూపం యొక్క వివరణ ఏమిటంటే, బాలా త్రిపుర సుందరి దేవి సాధారణంగా ఈ విధంగా వర్ణించబడతారు. ఆమె బాలిక రూపంలో ఉంటారు. 8 నుండి 10 ఏళ్ల చిన్నారి రూపము. చేతుల్లో పాశము, అంకుశము, పుష్పబాణము, చాపము వంటివి ధరించి ఉంటారు. ఆమెకి చిన్న కుంకుమ బొట్టు, నవతులసి మాల మరియు నగలు మరియు అలంకారాలు ఉంటాయి. ఆమె ముఖంలో స్మితము అంటే చిరునవ్వు ఉంటుంది. ఆమె దర్శనంతో భక్తులకు ఆనందం కలుగుతుంది. ఈమె ఉపాసనలో బాలాదేవిని శ్రీ విద్యా ఉపాసనలో ప్రారంభ దైవంగా పరిగణిస్తారు. ఆమె మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః అని జపిస్తారు. బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని సాధనం చేయడం వల్ల భక్తులకు బుద్ధి, విద్య, సమృద్ధి మరియు శాంతి లభిస్తాయి. పురాణాలలో ఉన్నటువంటి సూచనల ప్రకారము లలితాపాఖ్యానంలో బాలా త్రిపుర సుందరి దేవి ఎలా లలితాదేవి నుంచి ఉద్భవించబడిందో చెప్పబడింది. ఆమె తన మంత్ర ఉపాసన ద్వారా శిష్యుల జ్ఞానబోధన చేస్తూ వారి శ్రీచక్రాధారణ వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి దేవి అవతారం భక్తులకు పరమ జ్ఞానాన్ని, భక్తిని మరియు ఆత్మశాంతిని ప్రసాదించే శక్తి రూపము. ఆమె చిన్నారి రూపంలో ఉన్నా కూడా ఆమె శక్తి అనంతం. ఈ అమ్మవారిని ఉపాసించేవారు ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుతారు. చిన్నారి రూపంలో పరబ్రహ్మ స్వరూపిణిగా ఉండే బాలా త్రిపుర సుందరి దేవికి కోటి వందనాలు. జై భవానీ.